నెల్లూరులో సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ కర్రసాము పోటీలు మొదటిసారిగా నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కర్రసాము గేమ్ను అభివృద్ధి చేయడానికి శ్రీనివాసులు మాస్టర్ చేసిన కృషి అభినందనీయం. ఒంటికర్ర యుద్ధం. విద్యార్థి జషిత సింగిల్ స్టిక్ ఫార్మేషన్ చేస్తుంది. ఇప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు తమ కోరికలను తమ పిల్లల మీద రుద్దుతుంటారు. పిల్లలు తల్లిదండ్రుల కోరికలను తీర్చడానికి తమ జన్మ తీసుకోలేదు. ప్రతి ఒక్కరి ఆత్మ ప్రణాళిక వేరుగా ఉంటుంది. వాళ్ళు దేని పట్ల ఆసక్తిగా ఉన్నారో ఆ వైపు మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. ఎప్పుడూ చదువు అనకుండా వాళ్ళకి దేని పట్ల ఆసక్తి ఉందో ఆ వైపు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇదిగో ఇక్కడ కర్రసాము చేస్తుంది. తనే నా చిన్న కూతురు ఐశ్వర్య. తనకు ఇతర యాక్టివిటీస్లో కూడా చాలా ఆసక్తి ఉండడంతో నేను ఇటువైపుగా కూడా ఎంకరేజ్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్నారే వీళ్ళే జడ్జిలు అండ్ మాస్టర్ కూడా. వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ వాళ్ళకి మార్క్స్ వేస్తారు. అలాగే వాళ్ళు గోల్డ్ మెడల్ గెలిచారా లేదా సిల్వర్ మెడల్ గెలిచారా అనేది మార్క్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేస్తున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడు చదువు అని వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు. పిల్లలకున్న ఆసక్తిని తెలుసుకొని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తారనేది నా అభిప్రాయం. ఇదిగో చూడండి, ఈ బుర్తుడు 2 కర్రలతో ఎంత చక్కగా కర్రసాము చేస్తున్నాడో. గాల్లోనే తేలిపోతున్నాడు. ఈ బుర్తుడిని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, బ్రూస్లీనే గుర్తొచ్చాడు. ఈ బుడ్డోని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, అసలు ఈ బాడీలో ఎముకలు ఉన్నాయా లేదా అని. అలా వంచేస్తున్నాడు బాడీని. ఆత్మ శరీరాన్ని వదిలేసేటప్పుడు దానికి ఉన్న సువాసనలతో మరో శరీరాన్ని తీసుకుంటుంది. చనిపోయేటప్పుడు ఏ కోరికలు తీరకుండా చనిపోతుందో ఆ శరీరం, మళ్ళీ ఆత్మ వేరే శరీరాన్ని తీసుకున్న తర్వాత ఆ కోరికలు ఫినిష్ చేయాలి. మన యొక్క ఆత్మ ప్రణాళిక మనకు తెలియడానికి ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా మన ఆత్మ ప్రణాళిక మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు మనం కరెక్ట్గా మన గోల్ని డిసైడ్ చేసి దానికోసం మనం పని చేసినప్పుడు తొందరగా సక్సెస్ అవుతాం. అంతేగాని తల్లిదండ్రుల కోరికలు తీర్చడానికి పిల్లలు జన్మ తీసుకోలేదు. ఇదో ఈ బుడ్డోడేనండి ఇందాక కర్రసాము చేసిన అబ్బాయి. ఈ పిల్లలు ప్రదర్శించేది గ్రూప్ కర్రసాము. ఏదైనా ఒక విద్యను మనం నేర్చుకోవాలని డిసైడ్ అయినప్పుడు దాన్ని మనం చివరిదాకా వదలకూడదు. పూర్తిగా నేర్చుకొని ఆ విద్యను మన చేతిలో పట్టుకోవాలి. అంతేగాని టైం పాస్ కోసం ఏది చేయకూడదు. కాలం అనేది చాలా విలువైనది. దాన్ని మనం చాలా భద్రంగా వాడుకోవాలి. ఇక్కడున్న పిల్లలందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. రోజు 4 గంటలకి ఉదయాన్నే లేస్తారు. 5 గంటలకల్లా ప్రాక్టీస్కి వెళ్తారు. ఉదయం 7:30 వరకు ప్రాక్టీస్ చేస్తారు. 7:30కి ఇంటికి వచ్చి మళ్ళీ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ మళ్ళీ 6కి వస్తారు. అలా ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. కొంతమందికి సక్సెస్ తొందరగా వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. కానీ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది. దానికోసం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిందంతా మన పని మనం చేసుకుంటూ పోవడమే.
ఒంటికర్ర యుద్ధంలో స్టిక్ హెడ్కి తగలకూడదు. హెడ్కి తగిలితే ఆపోజిట్ వ్యక్తికి పాయింట్ వస్తుంది. స్టిక్ తగలకుండా ఆపోజిట్ వ్యక్తి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన పిల్లల్ని చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. కర్రసాములో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.